Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అనుకోనటువంటి కారు ప్రమాదం మొత్తం ఒక కుటుంబాన్ని మింగేసింది అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది అనుకోనటువంటి సంఘటన. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందినటువంటి ప్రవీణ్ వాళ్ళ కుటుంబంతో సహా ఆయన హన్మకొండలో ఉంటాడు. సో స్వగ్రామానికి వెళ్ళేందుకైతే భార్య పిల్లలతో సొంత కారులోని బయలుదేరిండు శనివారం, అంటే ఈరోజు. సో పొద్దున ఆయన స్వగ్రామానికి స్టార్ట్ అయిన పరిస్థితి. అయితే సంగం మండలం తీగరాజుపల్లి వద్దకి చేరుకోగానే కారు నడుపుతున్నటువంటి ప్రవీణ్కి అయితే కొంత ఛాతిలో నొప్పి అనిపిస్తోంది, కొద్దిగా అనీజీ లాగా ఉంది అని వరంగల్ ఆసుపత్రిలో ఒకసారి చూయించుకొని ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్దాము అనుకొని డిసైడ్ అయ్యి యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే మరి ఏం జరిగిందో ఏంటో, హార్ట్కి సంబంధించిన హార్ట్ అటాక్ కొంచెం ఎక్కువ ఏమన్నా వచ్చిందా, హార్ట్ అటాకే వచ్చిందా తెలియదు. కార్ని యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే పూర్తిగా కార్ అదుపు తప్పి ఆ రోడ్డు పక్కనే ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది. సో ఆ కాలువలో పూర్తిగా పడిపోయిన పరిస్థితి. కాలువలో చాలానే ఎక్కువ వాటర్ ఉంది, కాలువ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో పూర్తిగా కారు మునిగిపోయిన పరిస్థితి. సో అప్పటికప్పుడు కీకలు వేయడం, అట్లాగే ఆ రోడ్డు పైన ఈ ప్రమాదం జరగగానే స్థానికులు ఆ రోడ్డు మీద నుంచి అటు ఇటుగా వెళ్ళే వాళ్ళు ఇది గమనించిండ్రు. అంటే యూటర్న్ చేసుకుంటున్నటువంటి కారు ఒకేసారి కాల్వలోకి పడిపోయిన సిచ్యువేషన్. సో కళ్ళ ముందే ప్రమాదం జరిగింది. మొత్తంగా ఈ కారులో ఉన్న నలుగురు అంటే సాయివర్ధన్, ఆయనకు కేవలం 2 సంవత్సరాలు ఉన్నాయి. ప్రవీణ్ ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి 34 సంవత్సరాలు, వాళ్ళ కుమార్తె కేవలం 4 సంవత్సరాలు మాత్రమే, అండ్ వాళ్ళ భార్య పేరు వచ్చేసి కృష్ణవేణి. సో వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ సొంతూరుకు, వరంగల్ నుంచి వాళ్ళ సొంతూరుకు బయలుదేరుతున్నటువంటి టైంలో ఛాతీలో కొంచెం అనీజీ అనిపిస్తోంది. ఎందుకన్నా మంచిది వరంగల్ ఆసుపత్రిలో చూయించుకొని వెళ్దామని ముందుకు వెళ్ళిన వాళ్ళు యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలో కాలువలోకి అయితే దూసుకు వెళ్ళింది కార్. సో దూసుకు వెళ్ళగానే వెంటనే కృష్ణవేణి, అది వితిన్ సెకండ్స్లో జరిగిపోయింది. అయినా సరే సమయస్ఫూర్తిగా ఇప్పుడు కృష్ణవేణి ఎవరైతే ఉన్నారో ఆ బాబుని, తన ఒళ్ళో ఉన్న బాబుని బయటకి విసిరేసినా కూడా పాపం ఆ బాబు కూడా దొర్లుకుంటూ వచ్చి ఆ కాలువలో పడిపోయినాం. ఆ తర్వాత స్థానికులు ఎట్లో అట్లా కష్టపడి కృష్ణవేణిని అయితే కాపాడగలిగినారు. కానీ ఇప్పుడు భర్త అండ్ ఎవరైతే వాళ్ళ పాప ఎవరైతే ఉన్నారో అంటే ప్రవీణ్ అట్లాగే చైత్రసాయి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. సో వీళ్ళిద్దరు కూడా కారులోనే లోపల ఉండిపోయారు. అండ్ కాలువ చాలా ఎక్కువ, నీళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు హార్ట్లో పెయిన్ రావడం, అంటే హార్ట్ అటాక్ వచ్చిందా, అందుకే ఆయన స్పందించలేకపోయిందా, కుటుంబాన్ని కాపాడలేకపోయిందా అనేది ఒకటి. ఆ తర్వాత ఈ స్థానికులు ఎవరైతే చూసిండ్రో, గమనించిండ్రో వెంటనే పోలీసులకు సమాచారం అందించిండ్రు. హుటాహుటిన పోలీసులు అట్లాగే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఆఫీసర్స్ అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్ళని దింపి కార్ని బయటకు తీసే క్రమంలో ఆ కార్లోనే ఇద్దరు కూడా మరణించిన పరిస్థితి. ఆ కార్ని కూడా బయటికి తీయడానికి చాలా సమయం పట్టింది. వెంటనే ఆ ఎస్ఆర్ఎస్పి కాల్వకు సంబంధించిన వాటర్ని కూడా తగ్గించిన తర్వాతనే ఈ గల్లంతైన ఈ ఇద్దరిని కూడా, అంటే ప్రవీణ్ కావచ్చు వాళ్ళ కుమార్తెని కావచ్చు, బయటికి వెలికి తీసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఘటనా స్థలంలో ఎవరైతే కృష్ణవేణి ఉందో, కృష్ణవేణి వాళ్ళ బాబుని హత్తుకొని, అంటే చనిపోయినటువంటి సాయివర్ధన్ కేవలం సంవత్సరాలు, ఆ సాయివర్ధన్ని హత్తుకొని కృష్ణవేణి ఏడుస్తున్న తీరు అయితే అందరినీ కంటతడి పెట్టించింది. ఎందుకంటే అందరూ కుటుంబంతో సంతోషంగా వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్న టైంలో ఇట్లాంటి రోడ్డు ప్రమాదం జరగడం, ఇప్పుడు కుటుంబంలో కేవలం కృష్ణవేణి మాత్రమే మిగిలింది, భర్త, 2 పిల్లలు కూడా చనిపోయిన సిచ్యువేషన్. సో దీన్ని బట్టి ఆమె పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆమె ఏమీ అర్థం కాని పరిస్థితిలో పాపం ఉండిపోయిందని చెప్పొచ్చు. పూర్తిగా కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయింది. ఒకేసారి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళాల్సినటువంటి ఈ ప్రవీణ్ కుటుంబం మొత్తంగా
ఈ ముగ్గురు అంటే కుటుంబంలోని ముగ్గురిని మృతదేహాల్ని తీసుకువెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఎంత బాధాకరం. ఆ స్వగ్రామంలో పూర్తిగా ఒక విషాద ఛాయలు అలుముకున్న సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు మృతదేహాల్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అయితే వరంగల్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ కృష్ణవేణి అంటే ప్రవీణ్ భార్య చెప్తున్న మాటల ప్రకారం అయితే హార్ట్లో కొంచెం ఏదో అనీజీ లాగా అనిపిస్తోంది, కొంచెం హార్ట్లో పెయిన్ లాగా అనిపిస్తోంది అని చెప్పాడు. అంతే, ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగిపోయింది అని తను రోధిస్తూ చెప్పినటువంటి తీరు అందరినైతే కలిచివేస్తున్న పరిస్థితి. అనుకోనటువంటి కారు ప్రమాదం మొత్తం ఒక కుటుంబాన్ని మింగేసింది అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది అనుకోనటువంటి సంఘటన. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందినటువంటి ప్రవీణ్ వాళ్ళ కుటుంబంతో సహా ఆయన హన్మకొండలో ఉంటాడు. సో స్వగ్రామానికి వెళ్ళేందుకైతే భార్య పిల్లలతో సొంత కారులోని బయలుదేరిండు శనివారం అంటే ఈరోజు. సో పొద్దున ఆయన స్వగ్రామానికి స్టార్ట్ అయిన పరిస్థితి. అయితే సంగం మండలం తీగరాజుపల్లి వద్దకి చేరుకోగానే కారు నడుపుతున్నటువంటి ప్రవీణ్కి అయితే కొంత ఛాతిలో నొప్పి అనిపిస్తోంది, కొద్దిగా అనీజీ లాగా ఉంది అని వరంగల్ ఆసుపత్రిలో ఒకసారి చూయించుకొని ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్దాము అనుకొని డిసైడ్ అయ్యి యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే మరి ఏం జరిగిందో ఏంటో, హార్ట్కి సంబంధించిన హార్ట్ అటాక్ కొంచెం ఎక్కువ ఏమన్నా వచ్చిందా, హార్ట్ అటాకే వచ్చిందా తెలియదు. కార్ని యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే పూర్తిగా కార్ అదుపు తప్పి ఆ రోడ్డు పక్కనే ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది. సో ఆ కాలువలో పూర్తిగా పడిపోయిన పరిస్థితి. కాలువలో చాలానే ఎక్కువ వాటర్ ఉంది, కాలువ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో పూర్తిగా కారు మునిగిపోయిన పరిస్థితి. సో అప్పటికప్పుడు కీకలు వేయడం, అట్లాగే ఆ రోడ్డు పైన ఈ ప్రమాదం జరగగానే స్థానికులు ఆ రోడ్డు మీద నుంచి అటు ఇటుగా వెళ్ళే వాళ్ళు ఇది గమనించిండ్రు. అంటే యూటర్న్ చేసుకుంటున్నటువంటి కారు ఒకేసారి కాల్వలోకి పడిపోయిన సిచ్యువేషన్. సో కళ్ళ ముందే ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా ఈ కారులో ఉన్న నలుగురు అంటే సాయివర్ధన్, ఆయనకు కేవలం 2 సంవత్సరాలు ఉన్నాయి. ప్రవీణ్ ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి 34 సంవత్సరాలు, వాళ్ళ కుమార్తె కేవలం 4 సంవత్సరాలు మాత్రమే, అండ్ వాళ్ళ భార్య పేరు వచ్చేసి కృష్ణవేణి. సో వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ సొంతూరుకు వరంగల్ నుంచి వాళ్ళ సొంతూరుకు బయలుదేరుతున్నటువంటి టైంలో ఛాతీలో కొంచెం అనీజీ అనిపిస్తోంది. ఎందుకంటే మంచిది వరంగల్ ఆసుపత్రిలో చూయించుకొని వెళ్దామని ముందుకు వెళ్ళిన వాళ్ళు యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలో కాలువలోకి అయితే దూసుకు వెళ్ళింది కార్.